నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రేసింగ్ పోటీలు జెండా ఊపి రేసింగ్ షురూ చేసిన మంత్రి కేటీఆర్ ఎంపీ అరవింద్ ను పరామర్శించిన బీజేపీ నేతలు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపాటు దళిత బంధు పేరుతో లంచం అడిగితే పేపర్లో వేయిస్తానన్న దానం లబ్ధిదారుల వద్ద మామూలు వసూలు చేయొద్దని నాగేందర్ వెల్లడి గాంధీ భవన్ లో ప్రజా సమస్యలపై టీ కాంగ్రెస్ నేతల సమీక్ష ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం ఈతకు వెళ్లి 3 బాలురు మృతి ఇక డీటెయిల్స్ చూస్తే హుసేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ గ్రాండ్ గా మొదలైంది మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసును ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు ఫార్ములా ఈ రేస్ దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు హైదరాబాద్ బ్లాక్ బర్డ్ సహా 6 జట్లు పాల్గొన్నాయి 6 జట్ల నుంచి 12 కార్లు 24 మంది డ్రైవర్లు రేసులో ఉన్నారు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా రేసర్ కొండా అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు క్రీడాకారులకు మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 39.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఓయూ వీసీ రవీందర్ యాదవ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు ఓయూ ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णस्सृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆదేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే కాదు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడానికి పెద్దపీట వేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం దాంట్లో భాగంగానే ఈ మధ్యనే మనం నిజాం కాలేజ్లో ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయిల కోసం ఒక బిల్డింగ్ కట్టుకోవడం ఇంకొక 18 కోట్లు ఖర్చు పెట్టి అబ్బాయిల కోసం ఒక హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం అదే ఉస్మానియాలో ఈరోజు 39,50,00,000తోని ఈరోజు ఒక మంచి హాస్టల్ బిల్డింగ్కి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది చాలా తొందరలో 12 months టార్గెట్ పెట్టుకున్న వీలైనంత తొందరలో దాన్ని పూర్తి చేయాలని గౌరవ చైర్మన్ గారికి శ్రీధర్ గారిని కోరడం జరుగుతుంది వీళ్ళని తొందరలో దాన్ని పూర్తి చేసి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే కాదు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడానికి పెద్దపీట వేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం దళిత బంధు ఇప్పిస్తానని ఎవరైనా లంచం అడిగితే సహించేది లేదని ఇలాంటి వారి పేర్లు పేపర్లో వేయిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు లంచం ఇచ్చి పథకాలు పొందిన వారు ఎప్పుడైనా తనను నిలదీస్తారన్నారు ఊరికే ఇచ్చావా ₹1,00,000 లంచం ఇచ్చా కదా అంటారని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పారదర్శకంగా నిజాయితీగా వ్యవహరించాలని దానం నాగేందర్ సూచించారు బంజారాహిల్స్ లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో 2వ విడత దళిత బంధుపై అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దళిత బంధు పథకం ఉద్దేశాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేశారు ఇంతమంది బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ ఎస్సీ మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు ప్రపంచంలో ఉన్నాడా అసలు పుడతాడా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి ₹20 లక్షలు ఇచ్చారు ఈరోజు ఎస్సీ ఇలా 10 లక్షలు దళిత బంధు 10 లక్షలు అదేవిధంగా రైతు బంధు రైతు బీమా మరి అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కులాల దూరాల
సిగ్గు లాగా లేకుండా మాట్లాడుతున్న అరవింద్ నాకు నెత్తి మీద ఎన్నిక లేదు, లోపల బుర్ర కూడా లేదు. అలాంటి నాయకుడు ఏం చేస్తాం, మన కర్మ. కాబట్టి అలాంటి మన తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు తప్పకుండా. రాష్ట్రంలోని సమస్యలపై టీఆర్ఎస్ బీజేపీలు చర్చకు రాకుండా నాటకాలాడుతున్నాయని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులు, నిరుద్యోగులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాన సమస్యలపై చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం ఇవ్వడంతో ఉద్యమాన్ని మొదలు పెడతామని రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బిఎల్ సంతోష్ కు జారీ చేసిన సిటీ నోటీసులను రద్దు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో బీజేపీ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే బిఎల్ సంతోష్ కు నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తునకు బిఎల్ సంతోష్ సహకరించాలని స్పష్టం చేసింది. 41A CRPC కింద నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసులు ఆశ్రయించడం జరిగింది సిట్ పోలీసు అధికారులు. అయితే ఈ ఢిల్లీ పోలీసులు వాళ్ళు ఎలక్షన్ల సందర్భంగా ఈ సందర్భంలో మేము సర్వ్ చేయడానికి కోఆపరేట్ చేసే అవకాశం లేదు కనుక ఇప్పుడు తిరస్కరించడం జరిగింది. ఈ సందర్భంలో బిఎల్ సంతోష్ గారు ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన సందర్భంలో బీజేపీని పార్టీ యొక్క ఇమేజ్ను టార్నిష్ చేయడానికి ఏదైతే సీటు ఆ దిశలో ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కనుక ఈ నోటీసులను కొట్టివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ ఆర్గ్యుమెంట్ సందర్భంగా గవర్నర్ సిట్ తరఫున ఈరోజు ఏదైతే బిఎల్ సంతోష్ గారికి 41A CRPC కింద నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసులు ఆశ్రయించడం జరిగింది పోలీసు అధికారులు. అయితే ఈ ఢిల్లీ పోలీసులు వాళ్ళు ఎలక్షన్ల సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. నిన్న మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు మర్రి శశిధర్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆల్వేస్ కాంగ్రెస్ మ్యాన్ అనే పదాన్ని తొలగించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీలో చేరతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ మండిపడుతోంది. ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన ఘటనపై బీజేపీ నేతల కౌంటర్కు గులాబీ శ్రేణులు రీకౌంటర్ ఇస్తున్నారు. అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని కొండంత చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. అసలు అరవింద్ తీరుకు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చాలా తక్కువేనని సమర్థించుకున్నారు. ఎంపీ అరవింద్ ఎపిసోడ్ ఘటనపై టీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంపీ అరవింద్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే మాట్లాడతారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని, తన భాష మార్చుకోవాలని హెచ్చరించారు. అరవింద్ రాజకీయాలకే ఓ కళంకమని మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తేవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పాయింట్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఒక ఆడబిడ్డను మాట్లాడు తప్పు అని చెప్పి మనం మొత్తం ముక్తఘట్టంగా అనాలి, సమాజం అంతా కూడా అనాలి ఆయనతోటి. అది పాయింట్. బ్రదర్ మిమ్మల్ని అడుగుతున్నా, కవిత గారింటి మీద మొన్న దాడి జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు అన్నది నా ప్రశ్న. సీఎం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తండ్రి పినముక్కున్నాడు అన్న మాట మాట్లాడలేదు. దయచేసి నేను కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నందుకే మీకు కోపం వచ్చింది. మరి నేను నిన్న నుంచి నేను మీడియాలో చూస్తా ఉన్నా, ఒక్కరన్నా అరవింద్ గారిని డైరెక్ట్ అరవింద్ని వారిని ఎవరన్నా అడిగినరా ఏమంటే మీరు ఇట్లా తండ్రి బిడ్డను అమ్ముకున్నాడు అన్న మాట మాట్లాడారు, అది కరెక్టా అని ఒక్కళ్ళు కూడా అడగలేదు కదా. మీరు కూడా ఇప్పటికి కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే మీరు కూడా సమాజం కోసం, సమాజం హితం కోసం మీరు కూడా ప్రశ్నించాలి అన్నవాళ్ళని అని చెప్పి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అరవింద్ భాష శృతి మించిపోయిందన్నారు ఎమ్మెల్యే గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ కవితను వ్యక్తిగతంగా తిడితే అభిమానులు ఎంతకాలం ఓపిక పడతారన్నారు. సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే ఈ దాడి చాలా చాలా చిన్నదని తెలిపారు. చిన్న ఘటనపై బీజేపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇకనైనా బీజేపీ నేతల తీరు మార్చుకోవాలన్నారు. పని కట్టుకొని బీజేపీ పార్టీ రెచ్చగొట్టడం, మరి ఇదే రామచంద్ర రెడ్డికి నేను అడిగిన, మరి మీరు పోయి ఎందుకు పోయారు నిన్న అంటే మేము పరామర్శించడం కోసం పోయినాం. ఓకే, నీ తోటి నాయకుడు కాబట్టి పరామర్శపోయినావు, మరి ఇదే ఎందుకు చెప్పవు నీ తోటి నాయకుడికి? ఇది తప్పయ్యా, ఈ భాష తప్ప, ఇది నువ్వు మాట్లాడతారు ఎందుకు మాట్లాడు? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు ఇక బిడ్డలను నమ్ముకోవడం అన్న తర్వాత కూడా ఇంకా సహనం అంటే ఈరోజు మమ్మల్ని తప్పుపట్టేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మరి ఏమనాలా? ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈయన దాడిని భరించలేక, ఈయన భాషను భరించలేక ఎన్నో వర్గాలు ఏర్పడ్డాయి, ఎన్నో గ్రూపులు ఏర్పడ్డాయి, ఎంతోమంది చాలా బాధతో ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. వీళ్ళ దాడుల ముందర 0.00001% వీళ్ళు రాష్ట్రాన్ని మిగిలినటువంటి నాయకులు, రాత్రికి రాత్రి ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి నాయకులు. తెలంగాణలో బీజేపీ హింసా రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్. బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు. అటు అరవింద్ కు తిట్ల దండకం తప్ప మరొకటి చేత కాదన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అరవింద్ చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. నిన్న మాట్లాడినటువంటి భాషను, మేము అరవింద్ గారు మాట్లాడినటువంటి భాషను ఖండిస్తా ఉన్నాం. కవిత గారు ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, అదేవిధంగా ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా ఎప్పుడు జిల్లా అభివృద్ధి కొరకే కాంక్షిస్తూ ఎప్పుడు నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసినటువంటి ఘనత కవిత గారికి ఉంది. మరి అధికార పార్టీ నాయకులను తిట్టాలా, అధికార పార్టీ మంత్రులను తిట్టాలా, ముఖ్యమంత్రి గారిని తిట్టాలా, కేటీఆర్ గారిని తిట్టాలా, అదేవిధంగా కవితమ్మ గారు తిట్టాలి. ఇది ఒకటే తిట్టున్న దండకం నేర్చుకున్నాడు తప్ప ఈరోజు రైతాంగం కానీ, జిల్లా నియోజకవర్గ ప్రజలు కానీ ఏవహించుకుంటా ఉన్నారు. ఇటువంటి నాయకుడిని పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకు గెలిపించుకున్నాము? రేపు చిత్తుగా ఓడగొడతారు రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాము. అరవింద్ మొదటి నుంచి తప్పుడు మార్గంలో ఉన్నారన్నారు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు. తప్పులు చేయడం అరవింద్ కు పరిపాటిగా మారిందన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీ ఫారంలో అమ్ముకున్న వ్యక్తి అరవింద్ అని ఆరోపించారు. ఓ ఆడబిడ్డ కేసీఆర్ కూతురుపై ఏది పడితే అది మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వివరించారు. రేపు అరవింద్ గారు
అనుకుంటుండు నిజామాబాద్ నిన్ను మళ్ళా మోసం చేస్తా, నిన్ను బట్టలు ఇప్పే రోజులు వచ్చినాయి, మొత్తం బట్టలు ఇచ్చేసి మళ్ళీ హైదరాబాద్ పంపిస్తారు. నీ పద్ధతులు ఎస్సీలు రెడీ ఉన్నారు, మహిళలు రెడీ ఉన్నారు. కాబట్టి నీకు రాబో దినాల్లో చావు బతుకువలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము దీని విరుగా మీ ముందు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, పద్ధతులు మార్చుకోండి, ప్రజాస్వామ్యంలో వాల్యూలు పెంచండి, ప్రజాస్వామ్య రీతిగా మాట్లాడాలి తప్ప ప్రజలు ఎవరైతే ఎలక్టెడ్ అవుతారో ప్రజలకు సేవ చేయడం తప్ప ఇంకో పని ముట్టుకోవద్దు. ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి అరవింద్ గారికి మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నా. ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రజల దృష్టి దారి మళ్లించడానికే బీజేపీ ఇలాంటి డ్రామాలకు తెరలేపారని గులాబీ నేతలు పేర్కొన్నారు. కవితపై అరవింద్ వాడిన భాషను ఖండిస్తున్నామని తెలిపారు. ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాల దాడులను ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేతలు. దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న బీజేపీ నేతలపై దాడులకు తెగబడతారా అని విమర్శించారు. బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి వెళ్లిన కమలం నేతలు ఆయన తల్లిని పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనను కమలం నేతలు ముక్త కంఠంతో ఖండించారు. బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్, ఈటల రాజేందర్, విజయశాంతి సహా పలువురు నేతలు ఆయన తల్లిని పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో భౌతిక దాడులకు దిగడం టీఆర్ఎస్ కు కొత్తేం కాదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల సహకారంతో దాడులు చేయడం ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శలు ఉండాలి కానీ భౌతిక దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. దాడులు చేయాల్సిన అవసరం ఏముందన్న ఆయన అరవింద్ బూతులేమీ మాట్లాడలేదన్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయాల్సిన కారణం లేదన్న, ఇద్దరు పోలీసులు ఉంటారు ఇక్కడ, వాళ్ళేమో పొద్దు నుంచి ప్లాన్ చేస్తారు. ఈ షాప్ లో కొంతమంది, ఆ షాప్ లో కొంతమంది, ఆ గల్లకు కొంతమంది, ఈ గల్లకు కొంతమంది. పోలీసు వాళ్ళు ఫోన్లలో జీప్ లో మాట్లాడేస్తారు, రెడీ ఉన్నారని మాట్లాడేస్తారు. ఎస్ రెడీ అనగానే అక్కడి నుంచి అక్క రెడీ అనగానే తమ్ముడు రెడీ అయ్యారు. అరవింద్ గారు పొలైట్ గా మాట్లాడారు కదా, విమర్శ చేసారు, దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు. వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇవాళ అరవింద్ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది, ఇవాళ గమనిస్తున్నది. తాకకూడని ప్లేస్ లో తాకితే ప్రాణాలు పోతే ఎవరిస్తా, నీ అయ్యిస్తాడా, నువ్వు ఇస్తావా, ఎవరిస్తా ప్రాణాలు ఇస్తారు. ఇదే నమ్మి కల్చర్, ఇదే నమ్మి సభ్యత, ఇదే నమ్మి సంస్కారం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఏ ప్రభుత్వం కూడా ప్రజా ప్రతినిధుల ఇండ్లపై ఇంత నీచంగా దాడులకు పాల్పడలేదని తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీలకు రక్షణ కల్పించడంలో ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమాజాన్ని అల్లకల్లోలం చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఒక ప్రభుత్వం ఇట్లాంటి నీచమైన చర్యలకు దిగడం అంటే సహనం కోల్పోయి ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది, ఇక మేము గెలవలేము ప్రజాక్షేత్రంలో నిర్ణయానికి వస్తే తప్ప ఇట్లాంటి చిల్లర పని చేయడు. అరవింద్ గారి ఇంటి మీద ఇవాళ రాళ్ల దాడి చేసి మొత్తం విధ్వంసం సృష్టించడం తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది. ఇవాళ కార్యకర్తలలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు తన కోసమే ఉన్నాడు, తన కుటుంబం కోసమే ఉన్నాడు తప్ప కార్యకర్తల కోసం లేడు. ఇలా ఆదేశాలు ఇచ్చి మామే దాడులు చేస్తున్నారు కానీ ఇక్కడ నడవదు. అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్ బుద్ధి వంకర బుద్ధి అని చెప్పిన విజయశాంతి, కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్ధి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. కవిత వీధి రౌడీలాగా మాట్లాడుతోందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సో దానికి తగ్గట్టు అరవింద్ గారు మాట్లాడినట్లు తప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడిగారు అని చెప్పిన దాన్ని మీరు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది, మీ బిడ్డ కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఈ రకంగా దాడులు చేస్తామని చెప్పి ఇంటి మీద దాడులు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఒక్కగా ఉంటే ఏ రకంగా భయభ్రాంతికి గురి చేస్తున్నారు తెలియజేస్తారు. కానీ మీ కుటుంబం కానీ కొంచెం డోర్ దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్షం వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అటు దాడులు ఎవరు చేసినా బీజేపీ సహించదన్నారు నేతలు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు.
ఎంపీ అరవింద్ ఇంటిపై ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామన్నారు. హుసేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ గ్రాండ్ గా మొదలైంది. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ఫార్ములా ఈ రోజు దేశంలోని తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ 6 జట్లు పాల్గొన్నాయి. 6 జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు రేసులో ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా రేసర్ కొండ అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇక ఇవాళ జరిగిన ఈ రేసింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఫార్ములా రేస్ ఇండియాస్ రేసింగ్ లీగ్ ఈ రోజు ప్రారంభమైంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో రేస్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇందులో రేసింగ్ కార్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇందులో 6 ప్రాంతాల ప్రధాన నగరాలకు చెందిన జట్లయితే పాల్గొనున్నాయి. మొత్తం 12 కార్లు ట్రాక్ పైకి రైమ్ అంటూ దూసుకొస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా మనం హైదరాబాద్ నగరంలోనైతే చూస్తున్నాము. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలకు సంబంధించి, ఎన్నో రేసింగ్లకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలోనైతే ఇక్కడ నుండి ప్రారంభం అయితే కానున్నాయి. అయితే ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రేసింగ్ కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. 2 రోజుల పాటు ఈ రేస్ అయితే కొనసాగనుంది. అయితే ఇదంతా కూడా టెస్ట్ కట్ కోసం హైదరాబాద్ లో మొదలు పెట్టారు. దీన్ని చూసేందుకు కూడా ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ కి సంబంధించి వేరే వైపుకు ట్రాఫిక్ ని మరచడం కావచ్చు, అలాగే భారీ బందోబస్తుని ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇంకా రేసింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే చాలా వరకు మనం విజువల్స్ లో చూడవచ్చు. ఏర్పాట్లు అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపు నెల రోజుల ముందు నుండి కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నట్లుగా హైదరాబాద్ నగరంలో అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ రేస్ అయితే మొదలు పెట్టనున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ప్రజలు వచ్చి ఆల్రెడీ ఈ రేస్ అయితే వీక్షించడం అయితే జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఉండే విధంగా స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ స్క్రీన్స్ కి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇటు నక్లెస్ రోడ్డే కావచ్చు, అటు ఐమాక్స్ ఏరియాలోనే కావచ్చు, ఇంకా హుసేన్ సాగర్ పరిసర ప్రాంగణాల్లోనే కావచ్చు, చాలా వరకు స్క్రీన్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ చూసుకున్నట్లయితే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ లీగ్ ని పర్యవేక్షిస్తుంది, బాధ్యతలు చేపట్టింది. ఈ లీగ్ జరపడానికి నిర్ణయం తీసుకుంది. వెంటనే అంతర్జాతీయంగా ఇలాంటి లీగులు ఎలా జరపాలో అనే విషయంపై ప్లాన్ రెడీ చేసుకొని ఆ స్థాయిలో ఈ ట్రాక్ అయితే సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్ ఇలాంటి చాలా క్రీడలకు, రేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనున్నట్లయితే తెలుస్తోంది. ఐపీఎల్ తరహాలో ఐఆర్ఎల్ కూడా భవిష్యత్తులో మంచి ప్రజాదరణ అయితే పొందనున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి రేసు మొదలైంది. అయితే ఇప్పటికే ఈ రేస్ కు సంబంధించి కార్లు ట్రాక్ అయితే ఎక్కాయి. ఆ ట్రాక్ కి సంబంధించి కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. దాదాపు నెల రోజుల నుండి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే 2 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, ట్రాఫిక్ ఏరియాస్ ని కావచ్చు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. సాధారణంగా ఈ ఏరియా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా పకడ్బందీగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లోనైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు మధ్యలోనైతే ఈ రేస్ నైతే మొదలు పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్. తెలంగాణతో
నానక్రామ్గూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. మృతులు గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన షాబాజ్, దీపక్, పవన్ గా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి టెలికాం నగర్ లోని ఓ పాఠశాలలో చదువుకుంటున్న 9 మంది విద్యార్థులు నానక్రామగూడ గోల్ఫ్ కోర్స్ సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లారు. వారిలో ముగ్గురు చెరువులో లోతు గమనించకుండా దిగడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన తోటి విద్యార్థులు అటుగా వెళ్లే వారికి విషయం చెప్పారు. వారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. ఈ ఘటనతో గచ్చిబౌలి టెలికాం నగర్లో విషాదం నెలకొంది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఫెయిల్ అయ్యారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సిస్టమ్ను సెట్ చేయడం లేదన్న ఆయన పార్టీలో ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చెరో 100 కోట్లు ఖర్చు పెట్టారని, రేవంత్ రెడ్డి 50 కోట్లు ఖర్చు పెడితే అందరూ పనిచేసేవారన్నారు. ఉప ఎన్నికలో డబ్బు ఖర్చు పెడతామని ఏఐసీసీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. మంది ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు. ఇదే కాకుండా అదనంగా ప్రజల మీద భారం. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరుగు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ హక్కు దండోరా, పలు మాదిగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఒక ఎంపీగా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కుదిలి పూటకో మాట చెప్పి పాపం గడుపుతున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతగా పార్లమెంట్లో మంచి పేరు, ఘనత పొందిన చరిత్ర కవితది అని పలు సంఘాల నేతలు తెలిపారు. ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే అరవింద్ గారు ఒక మనువాద పార్టీలో పుట్టి ఒక మనువాద భావాలను రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాగే దాడులకు పాల్పడితే దాడికి ప్రతిదాడి తప్పదని బీజేపీ నేతలు హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు రౌడీగా ప్రవర్తిస్తున్నారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా చూడకుండా దాడికి పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఏదైతే నిన్న ధర్మపురి ఎంపీ గారి ఇంటి మీద టీఆర్ఎస్ గుండాలు దాడి చేసిరో ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు బడంగ్పేట్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కవితమ్మ గారి దిష్టిబొమ్మ కలవడం జరిగింది. చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వారి అధికారంగా పాల్పడి ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడి చేస్తూ దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన ఈ డోని పోలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో తొలి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. 2019 నవంబర్లో మోదీ ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా సుమారు 645 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. ఇందులో 8 చెక్ ఇన్ కౌంటర్లతో పాటు వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు.
మొత్తం 4100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన డోని పోలో విమానాశ్రయంలో 2300 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించారు. దీనిపై బోయింగ్ 747 లాంటి భారీ విమానాలను సులభంగా ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేయవచ్చని అధికారులు వివరించారు. దీంతో పాటు పశ్చిమ కమెంగ్ జిల్లాలో నిర్మించిన 600 కిలోవాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రధాన జాతికి అంకితం చేశారు. 8450 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పశ్చిమ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారి జాతీయ గ్రిడ్కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. ప్రజల్లో